క్రైమ్ ఏసీపీని, మా రైట్ సైడ్ ఉన్న అతను ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ ఎయిర్పోర్ట్ ఎస్ఐ అండ్ గోపాలపట్నం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ దేనికంటే మా దగ్గర ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది. 27/5/26న సింహాచలం దగ్గర గల ప్రియా గార్డెన్స్ ఒకటి ఉంది. అక్కడ ఉలిమిరి కావ్యహర్షిత అని చెప్పి ఒక అమ్మాయి సింగిల్గా, అంటే ఫాదర్ మదర్ లేరు, ఆ అమ్మాయి ఇంట్లో ఉంటుంది. సింగిల్గా ఉండడం వల్ల ఏం చేసిందంటే హౌస్ లాక్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్ ఇంటి ఆపోజిట్లో వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు ఉంటే రోజు అంతే ఆవిడ వెళ్ళి పడుకోవడం, మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ వచ్చి చూసుకుంది. ఆ రోజు కూడా అదే విధంగా చూస్తే మొత్తం ఇల్లంతా చంద్రవందరగా ఉండి దొంగతనం జరిగింది అనేది ఆ అమ్మాయి ఐడెంటిఫై చేసి గోపాలపట్నం పోలీసులకి అప్రోచ్ అవడం జరిగింది. తర్వాత క్లూస్ టీము, తర్వాత పోలీస్కి సంబంధించిన క్లూస్ టీము, ఇంపార్టెంట్గా మా ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది ఏవైతే ఉంటుందో వాళ్ళందరినీ తీసుకొని సీన్ విజిట్ చేయడం జరిగింది ఫస్ట్. ఆ తర్వాత క్రైమ్ రిజిస్ట్రేషన్ చేశారు 144/2026 అని. దీని మీద కేసు నమోదు చేసిన తర్వాత సిపి గారు, మా డీసీపీ గారు, సిపి శంకర్విత్ బాగ్చి గారు, మా లతా మాధురి మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీ క్యాచ్ చేయాలనేసి దాని మీద వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి గారికి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసుకొని ఈ కేసుని ఏదో ఒక విధంగా డిటెక్ట్ చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇవి కొన్ని క్లూస్ ఉన్నాయి. ఆ క్లూస్ ఆధారం చేసుకొని టీమ్స్ ఫామ్ చేసుకుని అతను చాలా హార్డ్ వర్క్ చేశాడు. హార్డ్ వర్క్ చేసేటప్పటికి ఒక ఎక్స్ కన్విక్ట్, ఇతను కూడా ఇంతకుముందు పాత నేరస్తుడే, నూనె కృష్ణ అని చెప్పి, ఇతను మల్కాపూర్ ఏరియా వాడు, నూనెల కృష్ణ అని. ఇతను సుమారు 30-40 కేసుల్లో ఇతను ముద్దాయి. గతంలో కూడా ఇతను చాలాసార్లు జైలుకి వెళ్ళాడు. రీసెంట్గా కూడా ఈ అఫెన్స్కి ముందు ఒక 20 రోజుల ముందే అతను జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. మళ్ళీ అది సిపి గారు కూడా అది లెటర్స్ అవి పెట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంటే జీవీఎంసీ అక్కడ కమిషనర్స్ ఆ లెవెల్లో పెద్ద ఆఫీసర్లు చెప్పవలసి ఉంటుంది కనుక అది ప్రాసెస్ చేస్తున్నారు. బట్ కేబుల్స్ కట్ చేయడం అవన్నీ ఎప్పటికప్పుడు రిపేర్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇంటికి పెట్టినవి కూడా వాళ్ళు కూడా సరైన పొజిషన్లో, అంటే వాడు పెట్టి సరిపోవడం కాకుండా వాళ్ళకి వస్తున్నది కనిపిస్తుందా లేదా అని మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. కామన్గా సీసీ కెమెరాలు పెడతారు, దానికి మానిటర్ అది ఉండదు. అది ఎలా కనిపిస్తుందో వీళ్ళు చూసుకోరు, ఏదో పెట్టేసి ఊరుకుంటారు. కనుక దొంగతనం జరిగిన తర్వాత చూస్తే సీసీ కెమెరా ఉంటుంది, అందులో ఏమీ రాదు. ఇవన్నీ ఉంటాయి. అది కూడా కొంత అవగాహన కల్పిస్తారు. అదే అవగాహన కల్పిస్తారు. మరి మేము కూడా చెప్తాం, అది కూడా చెప్తాం. మీరు చెప్పారు, చెప్తాం డెఫినెట్గా. ఓకే, తప్పకుండా చేస్తాం, అది కూడా చేస్తాం. ఎవరెవరు ఇలాంటి ఛాన్స్ ఉంది అని చెప్పి ఆయన ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈయన్ని విజయనగరంలో క్యాచ్ చేశారు. క్యాచ్ చేసి పట్టుకొని వచ్చి పోలీసు దీంట్లో ఇంట్రాగేట్ చేసిన తర్వాత అతను చెప్పింది ఏంటంటే ఈ గోల్డ్ని అతను సేల్ చేయడం కానీ ఎవరికైనా తాకట్టు పెట్టడం కానీ చేయలేదు. ఒక భూమిలో పాతేసి అట్టే పెట్టుకున్నాడు అనమాట. అంటే పోలీసు వారు అఫెన్స్ జరిగిన వెంటనే గోల్డ్ షాపుల దగ్గర అక్కడ ఇక్కడ తిరుగుతారు. ఇప్పుడు మనం సేల్ చేయడం అంత శ్రేయస్కరం కాదని ఒక దగ్గర పెట్టుకున్నాడు. అతను ఇంట్రాగేషన్ చేసిన మీదట అతను ఏం చెప్పాడంటే ఈ నేరంతో పాటు ఇంకొక నేరం కూడా చెప్పాడు. ఆ నేరంలో కూడా ఇతను ముద్దాయి. ఈ నేరంతో పాటు ఇంకొక నేరం కూడా చెప్పాడు. ఆ నేరం గాజువాక పోలీస్ స్టేషన్కి సంబంధించింది. అక్కడ కూడా ఒక క్రైమ్ రిజిస్టర్ చేసి ఉన్నది. ఇది ప్రాపర్టీ కొంచెం తక్కువ. ఈ ప్రాపర్టీ గోపాలపట్నంకి సంబంధించి ఎక్కువ కనుక వీళ్ళు గోపాలపట్నం పోలీసే క్యాచ్ చేశారు కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. దానిలో ఒక జత బంగారం చెవులీలు, ఒక జత చెవిదిద్దులు, 3 బంగారం ఉంగరాలు, ఒక 1.5 తులమే గాజువాకి సంబంధించింది. మిగతావి ఇవన్నీ కూడా సుమారు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 8 తులాలు, 12 తులాలు 10 తులాలు ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయి. ఆ 10 తులాలు ఈ కంప్లైంట్లో ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి 2 గోల్డ్ బిస్కెట్స్. ఇది 20 గ్రామ్స్, ఇది 20 గ్రామ్స్. ఈ 2 గోల్డ్ బిస్కెట్స్, దుబాయ్కి సంబంధించిన గోల్డ్ బిస్కెట్స్ అనమాట. ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇంటాక్ట్, అంటే ఏది కూడా ప్రాపర్టీని సేల్ చేయడం కానీ తాకట్టు పెట్టడం కానీ జరగలేదు.
కనుక వాళ్ళు ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికింది. యాజ్ ఇట్ ఈస్గా ఇది సిపి గారి చేతుల మీదుగా వాళ్ళకి బాధితులు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ అమ్మాయికి సిపి గారి చేతుల మీదుగా ప్రతి నెల మీకు తెలుసు కదా మేళా నిర్వహిస్తారు కదా, ఆ మేళాలో వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకే.